అందరికీ నమస్కారం. యువత నేను మీకే యంగ్ స్టార్స్. అర్ధరాత్రి 2:30 అయితందిరా. నేను సిన్సియర్ విషయం చెప్తున్నా, మీకు పాదాభివందనాలు చెప్తున్నా. గట్టిగా గుర్తుపెట్టుకొని మనసుకు నాకన్నా పెద్ద వయసు చూడకున్న అవసరం లేదు. నా యంగ్ స్టార్స్ లేడీస్ కానీ జెంట్స్ కానీ మన వేజోలు తప్పగా చూడండి రా. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా, వీడియో తీయకుండా ఎండికి దగ్గర చూడండి. నిజంగా మాట్లాడతాను. అర్ధరాత్రి 2:30 అవుతుందిరా. బాధతోని మాట్లాడతాను. గుండెలకెళ్ళి బాధ రగిలి మాట్లాడుతున్నారా. తప్పుడు వీడియో మాత్రం కాదురా ప్రజలరా, వినండిరా. మెయిన్ పాయింట్, నీ అమ్మ నీ నాన్న నీకు చాలా ముఖ్యం. నీకు తెలిసిన పూట వీడియో విను. నేను చెప్పుతా. నువ్వు ఎంత బిజీగా ఉన్నా మీ అమ్మ నాన్నతోని రోజుకు ఒక 5 సార్లు, ఒక 10 టైమ్స్, 1 టైం ఫోన్ మాట్లాడి అమ్మ ఓ నాన్న బాగున్నావు అని అడుగు ప్లీజ్. ఎందుకంటే రేపటి కల్లా నీకేదైనా రోగం వచ్చినా, నీకేమైనా అయినా, నీకు పక్షవాతం వచ్చినా, నీ కాలు రెక్కలు పడిపోయినా, నీ రెక్కలు లేవపోయినా, నీ కాళ్ళు లేవపోయినా, నీ ఊపిరితిత్తులు కరవైనా, నీ గుండె ఆపరేషన్ అయినా, నీ కిడ్నీలు ఫెయిల్ అయినా, నీకు బస్సు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డా, నువ్వు ఎటు లేవని పరిస్థితిలో ఉన్నప్పుడు అంత ఘోరమైన బాధ ఉంటే చూసినావా, అదిరా. ఏ కుటుంబం అవుతారు? నీ అన్న అవుతాడా, నీ అక్క అవుతుందా, నీ చెల్లి అవుతుందా, నీ తమ్ముడు అవుతాడా, నీ బావ అవుతాడా, నీ మరదలు అవుతుందా, నువ్వు ఉంచుకున్న నీ అదవుతుందా? ఎవ్వరు కారు కదరా. నీ లవర్ అవుతుందారా మీరు ముఖ్యంగా? అది కూడా కాదురా. నీకేమన్నా అయితే బ్రేకప్ కుటిస్తుంది అమ్మాయి. నేను గ్యారంటీరా. అనుభవించి చెప్తున్నాను. అనుభవించి దాంట్లోకి వెళ్ళి బయటపడి కూడా చెప్తాను అనుకోండి. మీరు ఎవ్వరు కారు. నీ కుటుంబం కాదు, నీ పాలోడు కాదు, నీ పాలోడు కాదు, నీ కుటుంబం కాదు, ఎవడు కాదు, నీ దోస్తు కాదు, నీ దోస్తురాలు కూడా కాదు, ఈ ప్రపంచమే నీది కాదు. మీ అమ్మ మీ నాన్న వాళ్ళు ఉన్నంత వరకే మనం బాగుంటాము. వాళ్ళు పోయిన తర్వాత మనకు భార్య. గుర్తుపెట్టుకోండి. అప్పటి వరకు మీ అమ్మను మీ నాన్నను కాపాడుకోండిరా. ఏదో పెళ్లి కాగానే మీ అవ్వని దూరకొట్టం అంటలేను. చాలా ఇంపార్టెంట్ రా. ఏమన్నా నీకు అయిన తర్వాత అమ్మ నాన్న విలువ తెలుస్తుందిరా. నీకేమైందన్నా అందుకే తెలిసిందన్నా వీడిస్తున్నావు అనుకోకుండా తెలివిగా లోకాన్ని చూస్తానా. నేను ఏందో మన రాష్ట్రంలోనే బతుకుతున్న, తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పోతా, కేరళ పోతా, చెన్నై పోతా, తమిళనాడు పోతా, బొంబాయి పోతా, కలకత్తా పోతా, ఏందో ఇంకా ఏదో రాష్ట్రాలు తిరుగుతారు. నేను అనుభవం చెప్తున్నా. ప్రపంచాన్ని చూస్తున్నారా నేను. మన ఇండియా కొంచెం కొన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారా. నాకు అనుభవం ఉన్నదిరా. నా ఊరికి పోయి నా ఊర్లో చూస్తారా ఎట్లుంటారు, ఏం చేస్తారు, ఏం కథ, తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, కొడుకుల పరిస్థితి ఏంది, ఏమైపోతుంది, ఎటు వెళ్ళిపోతుంది లోకము అంటే నాకు మస్తు బాధ అవుతుందిరా. కాపాడుకోండి. రేపటి కల్లా మీకేమన్నా అయితే నీ తోడుకు మీ అమ్మ మీ నాన్నని ఉంటారా. వాళ్ళ ఆస్తులు అమ్ముకుని కాపాడుకుంటారా. నీకేమన్నా అయితే బిచ్చం అవ్వాని కాలమొక్కతో బాంచను, నాకు బిచ్చమై నా కొడుకు నా బిడ్డకు ఇట్లా అయిందని అడక్క తిని భిక్షం పట్టుకొని సెటిల్ వేసుకొని డోలు కొట్టుకు అడుక్కుంటారా. మరి వాళ్ళ శరీరాన్ని అమ్ముకొని, తల్లి శరీరం అమ్ముకొని అనేది నేను కాపాడుతుందిరా. అమ్మాయి నీకు కూడా చెప్తున్నా, నీ తండ్రి ఏదన్నా బయటికి పోయి ఏదైనా గలీజు పని చేసైనా కూడా నిన్ను కాపాడుకుంటారా. అదే ఉన్నదా పని ఇంకా మంచిగా చేసుకొని బతకలేరా, కాపాలి అనుకోకుండా ఏమన్నా ఫస్ట్ అడిగి కూడా భిక్షమెత్తుకైనా బతుకుతారా. అది మన తల్లిదండ్రుల విలువ. టైం ఇవ్వండి, కాపాడుకోండి. వాళ్ళు ఉన్నంత వరకు మీరు సుఖంగా ఉంటారా. రేపేమన్నా మీకేమన్నా అయితే మాత్రము అతి ఘోరమైన మైండ్ సెట్ పోతారు. డిస్ప్లే చనిపోయేంత అవకాశం ఉంటుంది రా. మీరు వాళ్ళు లేకపోతే, వాళ్ళు ఉన్నప్పుడే మనం అన్నీ సాధించాలి, సక్సెస్ కావాలి, జర్నీ చేయాలి, ప్రపంచాన్ని చూడాలి, దేశాన్ని చూడాలి, ఆకాశం పైకి పోయేంత ఎదగాలరా మన తల్లిదండ్రులు ఉన్నప్పుడు. వాళ్ళు పోయినాక మనం ఏం సాధించలేం. సాధించుతావు, టైం పడుతుంది. వాళ్ళు ఉన్నప్పుడే తోడుకు తోడుకు నీడ. నీ తోడుకు ఏ నీడ కాదు, అన్ని ఎండలే ఏ నీడ కాదు. నీ తల్లిదండ్రులే తోడవుతారా. ప్లీజ్రా. వాళ్ళు చదువుకోమంటే చదువుకో, పని చేయమంటే పని చేయి, డ్యూటీకి పోని డ్యూటీ చేసుకో. నీకు ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా సక్సెస్గా. వాళ్ళు చెప్పిన మాట వినకున్నేం కాదు, ఓ పని చేసుకో. వాళ్ళనన్నా నువ్వు సాధు, వాళ్ళని నేను సాస్తారు. ముగ్గురిట్లా ఎవరైనా ఒక్కళ్ళు అర్థం చేసుకొని ఓ జర్నీ మెయింటైన్ చేయండి రా. వాళ్ళ మేలు కాపాడుకోండిరా. వాళ్ళు ఉంటేనే మనకు ధైర్యము, వాళ్ళు ఉంటేనే మనకు బుక్కడు అన్నమురా. ప్లీజ్ రా. తమ్ముళ్ళు, అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అర్థం చేసుకోండి. మన అమ్మ నాన్నని కాపాడుకోండిరా.
ఓ చిన్న వీడియో అర్ధరాత్రి 2 అవుతుంది, 2:30 అవుతుంది, 3 దగ్గరికి వచ్చింది. కష్టపడి వీడియో మాట్లాడుతాను, ప్రేమతోని వీడియో మాట్లాడుతాను. నేను ఏదో నీకు ఏమైందని నాకు కామెంట్లు పెట్టకుండా, మంచి కామెంట్ గలీజ్ కామెంట్ కూడా పెట్టండి, వద్దానను. కానీ మన అమ్మ నాన్న చాలా ముఖ్యమైన తమ్ముళ్ళు. ఎవ్వరు తోడుకురాడు, ఎవ్వడు తోడు ఉండడు, ఎవరు రూపాయి సాయం చేయడు, ఎవరు అయ్యాని కాల్మకుతో బాంచాను అన్న కూడా సాయం చేయరు. మీ అయ్య పనికి పోతాడు, నీ అవ్వ పనికి పోతుంది, నువ్వు పనికి పోతావు, మీరొక్కటి. ఎవడెందుకు అవుతాడు మనకు? ఎవడు సాయం చేస్తాడు? ఎందుకు సాయం చేయాలి? దేనికి సాయం చేస్తాడు? సాయం చేసి కూడా తెప్పెత్తారా? ఎస్, 100% బేటా. గుర్తుపెట్టుకో బేటా, ఎవ్వడు కాదు. నీకు ఆపత అంటే నీ తల్లే ముందుంటుంది, నీ తండ్రి ముందుంటాడు. ఎవడెందుకు అవుతారా మనకు? ఎవ్వడు కాదు. అనుభవించి చెప్పుతున్నా నేను. ఈ గుండెలకెళ్ళి వస్తుందిరా బాధ, ఈ కళ్ళకెళ్ళి కారుతానేరా కన్నీరు బాధ, కారకుండా కూడా కళ్ళల లోపల బాధ ఉన్నదిరా. నేను ఏం చెప్పాలి? ఎట్లా తీసుకుంటారు మీరు? ఇంకెప్పుడు బాగుపడతారా? ఇంకెప్పుడు మన తల్లిదండ్రులను చూసుకుంటాం రా. మన అవ్వ నాన్నను నువ్వు చూసుకుంటావు అని అనొచ్చు. అరే, నాకు తోచినంత వరకు నేను చేసిన దాంట్లో ఒక 2 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయన నా అవ్వయ్యకి ఇస్తారా? 100% బేటా, 100% గ్యారంటీ. నేను ఏతులు చెప్తలేను, నీ ఏతులుగా మాట్లాడతలేను. కావాలంటే దాండి కృష్ణనగర్, అమీర్పేట, జుబ్లీస్ 2 నెంబర్ 5 మనదే రా. నన్ను తెలిసి గల్ల పట్టుకుని అడగండి. అరే ఓ లంజా కొడక, నువ్వు ఏం పీకుతున్నావురా? నీ అబ్బాయికి సాత్తనవు కదరా, ఏం పీకుతున్నావురా? మాకు నీతులు చెప్తున్నావురా? మీరు అనండి, నన్ను కొట్టండి కావాలంటే. తప్పు చేస్తే తప్పు చేయి, నేను చూసుకుంటాను నా అవ్వయ్యను. మీరు కూడా చూసుకుంటూ, కానీ కాపాడుకోవాలి మనం. చూసుకునుడు వేరు, కాపాడుకునుడు వేరు. ప్లీజ్, ఎక్కువ చెప్పినా కూడా సోదైతే మీరు అనుకోవచ్చు, ఎక్కువ చెప్పినా కూడా తక్కువనే తల్లిదండ్రుల గురించి. వాళ్ళు లేని మనం లేమురా. ప్లీజ్, రేపటి కల్లా నీ పిల్లలు కూడా మిమ్మల్ని చూడాలంటే మన అవ్వయ్యను చూసుకుంటేనే రేపటి కల్లా దేవుడు శివుడు, ఆ అల్ల కానీ కృష్ణుని కానీ మిమ్మల్ని చూసుకుంటారు. అప్పుడు మీకు ఇంతంత అన్నం దొరుకుతుంది మీ పిల్లల దగ్గర. ఇప్పుడే మీరు చూసుకోపోయారు అనుకో, మీకు ఏం దొరకదురా. బిచ్చ పొల్లకి సుత్తర్రా. గలమ బయట ఇట్లా అన్నం మిసిరి ఎత్తే ఆ బుక్కడ బువ్వ నోట్ల ముద్ద కూడా పోక పురుగులు పట్టిపోతావురా నువ్వు చూసుకోకపోయినావు అనుకో. ప్లీజ్, తల్లిదండ్రులను కాపాడుకోండి, చూడండి, మీరు బాగుండండి, వాళ్ళు బాగుండాలి. ఓ చిన్న వీడియో అర్ధరాత్రి మాట్లాడినా క్షమించండి. ప్లీజ్, అమ్మా నాన్నని కాపాడుకోండి. జై హింద్. రాజు ఒంటరి పోరాటం. జై తెలంగాణ.